జై శ్రీరామ్. అందరికి నమస్తే. నమస్కారం. సో 2026 మన కోదండ రామాలయం నందు శ్రీరామనవమి పండగ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో ఆలయ ధర్మకర్త అయిన శ్రీ రంగారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో శ్రీరామనవమి పండగ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో భక్తులకు వివరించండి అన్న. ముందుగా అందరికీ జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ శ్రీరామనవమి మరియు ఉగాది శుభాకాంక్షలతో తెలియజేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి కార్యక్రమం జరగడానికి భగవద్భక్తులైనటువంటి భక్తాదులందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ వారు ఏ కార్యక్రమమైనా ముందుండి మా వంతు సహాయంగా భక్తులందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుబడుతున్నాయి. 2014 సంవత్సరం నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు భక్తుల సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం జరుపబడుతుంది. కావున ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ భక్తులు దాతల సహాయ సహకారంతో మేమంతా ముందుకు జరిగిపోతున్నాం. ఈ కార్యక్రమాలు జరిగే విధంగా ఏమంటే, ఈ ప్రజలు సహాయ సహకారం చేసినటువంటి కార్యక్రమం సందర్భంగా సంవత్సరం పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాగంటే ఉదయము పూజా కార్యక్రమాలు మన ఆలయ ప్రధాన అర్చకుడైనటువంటి శ్రీ హరినాథ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి కార్యక్రమం నిత్యం 6 గంటల నుండి 8, 9, 10 వరకు జరుగుతాయి. 10 నుండి కళ్యాణ కార్యక్రమానికి శ్రీ స్వామివారు కళ్యాణ కట్ట వేయించేస్తారు. అప్పటి నుండి 12 గంటల 40 నిమిషాల వరకు కళ్యాణ తంతు జరుగుతూ ఉంటుంది. తదుపరి నారాయణ సేవ కార్యక్రమం ఉంటుంది. ఈ కళ్యాణ కార్యక్రమంలో ముత్యాలు తలంబ్రాలు కానీ మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒకరు దాత మాకు ప్రతి సంవత్సరం 1 కేజీన 2 కేజీల ముత్యాలు తీయిస్తారు. వారితోనే మేము ముత్యాలు ఇక్కడ నుండి ఆలయ ప్రాంగణం నుండి స్టేజ్ వరకు అంటే కళ్యాణ కట్ట వరకు శ్రీ స్వామివారి దగ్గర వరకు వారితోనే మోపిస్తాము ముత్యాలు. నిర్వీణ దాతలందరూ మాకు గోటితో కొలిచిన మహిళా భక్తులు, ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళా భక్తులందరితో ఇక్కడ గోటితో కొలిచిన తలంబ్రావిలి బియ్యం సమర్పించడం జరుగుతుంది. ఈ భక్తాదులందరితో కానీ అవి అందరితో అక్కడికి ఇక్కడ ఆలయ ప్రాంగణం నుండి కళ్యాణం స్టేజ్ వరకు అందరితో బాజా భజంత్రులతో చాలా ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్తాం. తదుపరి కళ్యాణం అనంతరం నారాయణ సేవ కార్యక్రమం ఉంటుంది. నారాయణ సేవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు బియ్యము, బేడలు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించినవన్నీ ఇస్తారు. భక్తులకు చిన్న విన్నపం ఏమంటే, ఆ నారాయణ సేవ జరిగే సమయంలో ఎవరు భక్తులు దోసుకోవాల్సిన పని లేదు. అందరికీ ప్రసాద రూపంలో అందరికీ అందుతుంది. మీరు దయచేసి పోయిన సంవత్సరం లాగా తోసుకొని ఒకరి మీద ఒకరు పడే అంత పని పెట్టుకోవద్దని దయచేసి అందరూ క్యూ పద్ధతి పాటించండి. ఈ క్యూ పద్ధతి పాటించడానికి మాకు వాలంటీర్లుగా ఇక్కడే భైరవనగర్లో ఉన్నటువంటి ఉమాదేవి గారి ఆధ్వర్యంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సేవకు పోయే వాళ్ళందరినీ ఉమాదేవి ఆధ్వర్యంలో ఇక్కడ అందరినీ పిలిపించడం జరుగుతుంది. కావున ఈ వాలంటీర్లు ఎట్లా చెప్తే అట్లా భక్తాదులు అందరూ సమన్వయంతో పాటిస్తే పూజలు అయితేనేమి, ఆ నారాయణ సేవ కార్యక్రమాలు అయితేనే సజావుగా బాగా జరుపుకోవడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి నారాయణ సేవ అనంతరం మరుగున పడిన ఇరుసుల పోటీలు అంటే గ్రామాల్లో ఇంతకుముందు గుండ్లు ఎత్తడం, ఇరుసుల పోటీలు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు జరిగేటివి. ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇరుసుల పోటీలు అనేవి ఏం తెలియదు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ఇరుసుల పోటీల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన 25 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరము జరుపుతా ఉన్నాం. కాబట్టి దాని మీద ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ గ్రామంలో ఉన్నా సరే, వేరే గ్రామంలో ఉన్నా సరే, ముందుగా వచ్చి ఆలయ ప్రాంగణంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి 5 గంటలకు ఉట్లపరస కార్యక్రమం ఉంటుంది. ఉట్లపరస అంటే మామూలుగా ఈ అనంతపూర్లో 4-5 చోట్ల జరిగే దాంట్లో మేము ఉన్నాము. మరి మేము గొప్ప చెప్పుకోలేము కానీ మా వరకు ఇక్కడ ఘనంగానే జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా వచ్చి విడతల వారీగా అంటే ఒక టీం 8 మంది అని ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎవరు ఇక్కడ తొక్కిసలాట్లు కానీ ఇతరత్ర గలబాలు కానీ అట్లాంటివి ఏం జరుపుకోకుండా పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఇస్తారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉట్లమాన అనంతరం నగర పురవీధులు గుండా శ్రీ సీతారాముల కళ్యాణం వారు సీతారాముల కళ్యాణ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని పోయి తదుపరి ఊరేగింపు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులకు తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. కావున అందరూ భక్తాదులు, దాతలు సహాయ సహకారంతో జరపడుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పార్టిసిపేట్ చేసి ఈ పండుగను జయప్రదం చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.